హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఆర్తి నా జీవితంలోకి వచ్చిన అదృష్ట దేవత అని అందరికి చెప్తూ ఉంటారు. ఆర్తి నాన్నగారు శేఖర్ గారు. ఆర్తి పుట్టినప్పుడు తనకి బాగా కలిసి వచ్చి, తనకున్న చిన్నపాటి వ్యాపారం ఆర్తితో పాటు పెరిగి పెద్దదయిందని ఎప్పుడూ ఆర్తి అమ్మగారైన విజయ్ గారితో అంటూ ఉంటారు. తండ్రి గారాబంతో బాగానే పెంకిగా తయారైంది ఆర్తి. ఎలా అంటే తను చెప్పింది ఫైనల్. అది ఏ విషయమైనా సరే. వీరిద్దరి మధ్య విజయ్ గారి మాట చెల్లుబాటు కాదు. ఆర్తి తనతో పాటు చదువుకుని చరణ్ని ఇష్టపడింది. అతను ఆర్తి వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. చరణ్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అందరి పట్ల గౌరవంగా ఉండేవాడు. ఎవరి జోలికి పోడు, తెలివైనవాడు. తన కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని కోరుకునేవాడు. ఆర్తి చరణ్ పట్ల తనకున్న ప్రేమను చాలాసార్లు తనకు చెప్పింది. కానీ నాకు ఆ ఉద్దేశం లేదని చరణ్ అనేవాడు. ఆర్తి అనుకున్నది జరగలేదని ఆర్తి ఫ్రెండ్స్ ఒకసారి, నీకన్నీ ఇప్పటి వరకు నువ్వు అనుకున్నట్టు జరగవచ్చు కానీ చరణ్ను నీ సొంతం చేసుకోవటం నీ వల్ల కాని పని అని ఎగతాళి చేశారు. దాంతో ఆర్తి అహం దెబ్బతినింది. తిండి తిప్పలు మాని శేఖర్ గారి ద్వారా చరణ్ తల్లిదండ్రులను ఒప్పించమని చెప్పింది. శేఖర్ గారు తన కూతురి బాధను అర్థం చేసుకోమని, ఎలాగైనా మీరే మీ అబ్బాయిని పెళ్లికి ఒప్పించమని అడిగారు. అంతటి వారు తమ బిడ్డని ఇస్తా అంటే కాదని అనలేకపోయారు చరణ్ అమ్మనాన్నలు. తల్లిదండ్రుల మాట కాదనలేక చరణ్ ఆర్తితో పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ ఆర్తికి కొన్ని కండిషన్స్ పెట్టాడు. తనకున్న దాంట్లోనే తనతో పాటు బతకాలని, తనకి మధ్యకాలంలో వచ్చిన ఉద్యోగంలో చేరగానే తమతో పాటు తన తల్లిదండ్రుల్ని కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పాడు. చరణ్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఆర్తి శేఖర్ గారు ఒప్పుకున్నారు. దాంతో పెళ్లికంతా సిద్ధమయ్యారు. ఆర్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్తి చరణ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి జరిగిన రోజు విజయ్ గారు ఆర్తితో ఇలా చెప్పారు. ఆర్తి, ఇప్పటి వరకు నువ్వు మన ఇంట్లో ఎలా ఉన్నా సరే ఏమీ కాదు. ఇప్పుడు నువ్వు ఒక ఇంటికి వెళ్ళబోతున్నావు. అక్కడ ఎలా ఉంటా అని చరణ్కి మాట ఇచ్చావు, అలానే ఉండు. అప్పుడే నీ పట్ల చరణ్కు కూడా ప్రేమ అభిమానం కలుగుతాయి. చరణ్ ఇష్టంతో పని లేకుండా నీ పట్టుదలతో పెళ్లి చేసుకున్నావు. అలానే పట్టుదలతో చరణ్ అర్థం చేసుకో. చరణ్ నిన్ను ప్రేమించే విధంగా నిన్ను నువ్వు మార్చుకో. ఇప్పటి నుండి నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయం నీ చేతుల్లో ఉంది. జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటే మధ్యలో శేఖర్ గారు కల్పించుకొని, స్టాప్, జస్ట్ స్టాప్. ఆర్తికి ఏం తక్కువ కాకుండా చూడ్డానికి నేనున్నాను. నీ లెక్చరర్ ఇంకా ఏమైనా ఉంటే తర్వాత ఇద్దువు కాని అంటూ ఆర్తిని తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు. చూడమ్మా ఆర్తి, నీకక్కడ ఎలాంటి సమస్య ఉన్నా నాకు కాల్ చేయి. నువ్వు ఉండటానికి అక్కడ కంఫర్ట్గా అన్ని ఏర్పాట్లు నేను చేద్దామంటే చరణ్ ఒప్పుకోలేదు. నా దగ్గరికి వచ్చాక అని నేను చూసుకుంటాను. మీ అంత కాకపోయినా నిదానంగా అన్ని ఏర్పాట్లు చేస్తానని చరణ్ అంటున్నాడు. ఇప్పుడే చరణ్ మాటను కాదని అంటే బాధపడతాడని ఏం అనలేకపోయాను. టేక్ కేర్, నిన్ను వదిలి నేను ఎప్పుడూ లేను అంటూ కన్నీటి పర్యాంతమయ్యారు శేఖర్ గారు. ఆర్తి అయితే అసలు ఏడుపు ఆపటం లేదు. సారీ డాడ్, నా కోసం మీరు చరణ్ను అల్లుడుగా చేసుకున్నారు. మీరు చెప్పినట్లే ఉంటాను, మీరు బాధపడకండి అని ఆర్తి అత్తగారింటికి చరణ్తో పాటు బయలుదేరింది. చరణ్ తనకి ఉద్యోగం వచ్చిన స్థితికి తన తల్లిదండ్రులు ఆర్తితో కలిసి వెళ్ళిపోయాడు. అక్కడ తన సంపాదనకు తగ్గట్టు ఒక ఇంట్లో అందరు కలిసి ఉండేవాళ్ళు. మొదట్లో కాస్త ఆర్తి చరణ్ చెప్పినట్టు వింటూ ఆ ఇంటి వాతావరణానికి అనుకూలంగా ఉండేది. చరణ్ కూడా ఆర్తిలో అప్పటి అహంకారం, పొగరు, తన మాట నెగ్గాలి అన్న పంతం ఇవేమీ లేకుండా ఉండేసరికి చరణ్ కూడా ఆర్తిని తన భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరించడం మొదలుపెట్టాడు. కానీ రాను రాను ఆర్తి ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. అత్తమామల్ని సూటిపోటి మాటలతో చరణ్కి తెలియకుండా ఇబ్బంది పెట్టేది. పాపం చరణ్ తల్లిదండ్రులు తన కొడుకు సంతోషంగా ఉంటే చాలు అని అనుకొని, ఒకసారి మేము ఊరికి వెళ్తాం రా, అక్కడ ఉన్న వాతావరణం అలవాటైపోయి ఇక్కడ ఉండడం కొంచెం కష్టంగా ఉంది. పైగా మన ఇల్లు కూడా ఎవరూ లేకపోతే పాడైపోతుంది. నాన్నగారి ఆరోగ్యం దృష్ట్యా అక్కడ ఉండటం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము ఎక్కడ ఉన్నా నువ్వు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చరణ్ చెప్పేది వినకుండా వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక అంతటితో ఆర్తికి ఈ అడ్డు లేకుండా పోయింది. అప్పటినుంచి మెల్లగా ఆర్తి చరణ్ ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేస్తూ తను ఎలా పెరిగిందో ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో చెప్తూ చరణ్ని అసహనానికి గురి చేసేది.
తన తల్లిదండ్రులు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు చరణ్కి. ఆర్తికి చరణ్ చాలాసార్లు తను ఎవరిపై ఆధారపడడం ఇష్టం లేదని, నాకున్న దాంట్లో నిన్ను సంతోషంగా చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. కానీ ఆర్తి చరణ్ మాటలను అసలు పట్టించుకోవటం లేదు. ఆర్తికి ఒకప్పుడు నాపై ఉన్న ప్రేమ ఏమైందో, అసలు ఆర్తి నన్ను నిజంగా ప్రేమించిందా, లేక నేను కాదు అన్నానని పంతంతో పెళ్లి చేసుకుందా అని చరణ్ మనసులో బాధపడేవాడు. అప్పుడే తెలిసింది ఆర్తి తల్లి కాబోతుందని. ఈ సమయంలో తన మనసు కష్టపెట్టడం ఇష్టం లేని చరణ్ మెల్లగా మౌనంగా ఉండిపోయాడు. చరణ్ మౌనాన్ని తన అవకాశంగా చేసుకున్న ఆర్తి ఆటలకు అడ్డు లేకుండా పోయింది. రోజుకో రకంగా చరణ్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక సహించలేక చరణ్ ఆర్తిని పుట్టింటికి పంపించాడు. తను కూడా ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళవలసి ఉందని. కనీసం కొంతకాలమైనా తను దూరంగా ఉంటే మార్పు ఏమైనా వస్తుంది అని అనుకుంటాడు. ఆర్తి పుట్టింటికి వచ్చినప్పటి నుండి తన ప్రవర్తనని గమనిస్తున్న విజయ్ గారు ఒకసారి ఆర్తితో ఇలా అన్నారు. వచ్చినప్పటి నుండి ఒకసారి కూడా నిన్ను చూడ్డానికి చరణ్ రాలేదు. ఏమైనా సమస్య ఉందా మీ ఇద్దరి మధ్యలో అని అడిగితే, ఏం లేదమ్మా, నేను చేసే ప్రతి పనికి ఇలా చెయ్యకూడదు, అలా మాట్లాడకూడదు అని రూల్స్ చెప్తుంటారు. అది సరే, మీ అత్తమామలు ఎందుకు ఊరికి వెళ్ళారు అని అడుగుతారు విజయ్ గారు. దానికి ఆర్తి, మా దగ్గర ఉండే కంటే వాళ్ళు ఊర్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు. నేను చెప్తే మాత్రం ఏమైనా ఉంటారా అని నిష్ఠూరంగా మాట్లాడింది. ఫారెన్ నుండి శేఖర్ గారి ఇంటికి రాగానే ఆర్తిని చూసి చాలా సంతోషపడిపోయారు. నా బంగారు తల్లి ఎన్నాళ్లకు నా ఇంటికి చేరింది అని మెల్లగా ఆ మాట ఈ మాట అనుకుంటూ చరణ్ ప్రస్తావన తెచ్చాడు శేఖర్ గారు. దాంతో ఆర్తికి ఎక్కలేని విసుగు వచ్చింది. అనవసరంగా నేను అతన్ని పెళ్లి చేసుకున్నా. నన్ను కాదు అన్నాడని పంతం కొద్దీ పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన కొన్ని రోజులకు నాకు అసలు అక్కడ ఉండాలని అనిపించలేదు. వచ్చేద్దాం అనుకున్నా. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ నాకు ఆ విషయం లేట్గా తెలిసింది. చరణ్ లేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అబార్షన్ కోసం. కానీ డాక్టర్ ఒప్పుకోలేదు. నీ భర్తను తీసుకురా, అయినా ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఇప్పుడు అబార్షన్ చేస్తే నీకు కూడా ప్రమాదమని డాక్టర్ అంటే వెనక్కి వచ్చాను. తర్వాత మా అత్తమామలను వాళ్ళ ఊరికి వెళ్ళేలా చేశాను. దానికి కారణం నేను అని తెలిసిన చరణ్ ఏమనలేదు. ఏమైనా అంటే గొడవ చేసి విడాకులు ఇవ్వమని అడుగుదామని అనుకున్నాను. కాని చరణ్ మౌనంగా ఉన్నాడు అంటూ ఆర్తి శేఖర్ గారికి చెప్పుకొచ్చింది. అంత గది బయట నిలబడి ఉన్న విజయ్ గారు విని బాధపడ్డారు. చరణ్ జీవితాన్ని ఆర్తి నాశనం చేసింది అని. కాని శేఖర్ గారు మాత్రం అసలేం పట్టినట్టు ఆర్తికి సపోర్ట్ చేశారు. ఆర్తి, అసలు నీ మనసులో ఏముందో చెప్పు అని అడగ్గా, నేను విడాకులు తీసుకుందామని అనుకున్నాను. కానీ చరణ్ దీనికి ఏమాత్రం ఒప్పుకోడు. ఎలా చరణ్ను ఒప్పించాలి అని తెలియటం లేదు అని అంటుంది ఆర్తి. ఈ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండు అని శేఖర్ గారు ఆర్తికి భరోసా ఇస్తారు. విజయ్ గారు ఆర్తికి అర్థమయ్యేలా చెప్పడం మాని, ఈయనేంటి ఇంకా దూరం పెంచుతున్నాడు వాళ్ళ మధ్యలో అని బాధపడుతూ, ఎలాగైనా ఆర్తి చరణ్ కలిసి ఉండేలా ఏమైనా చెయ్యాలని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది. ఒకసారి ఆర్తిని చూడ్డానికి చరణ్ వెళ్ళాడు. ఆర్తిని చూసి సంతోషంగా చరణ్ ఆర్తితో మాట్లాడుతున్నాడు. ఏమనుకోకు, ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల లేట్ అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి మార్నింగే వెళ్ళిపోతున్నాను ఆఫీస్కి. అందుకే టైం కాని టైంలో నీకు ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేయటం ఎందుకని కాల్ చేయటం లేదు. కనీసం నువ్వేం చేయవచ్చు కదా. హెల్త్ ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడు డెలివరీ డేట్? ఇలా డాక్టర్ గారు ఏమైనా చెప్పారా అని అడుగుతుంటారు. కానీ ఆర్తి, స్టాప్ స్టాప్, క్వశ్చన్ బ్యాంకులా ఎన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడుగుతున్నావు అనుకుంటూ అసహనానికి గురవుతుంది. ఆర్తి మాట్లాడేలోపు విజయ్ గారు చరణ్ కోసం స్వీట్ తీసుకుని ఆర్తి రూమ్ వైపు వస్తారు. వెంటనే విజయ్ గారు, ఈ పిచ్చిది వాళ్ళ నాన్న మాట విని ఏం చెప్తుందో ఏమో, ఏమంటుందో అనుకొని ఆర్తి మాట్లాడేలోపే, బాబు చరణ్ ఇప్పుడే కదా వచ్చింది, కాస్త స్వీట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందామని అది వాళ్ళకిచ్చేసి వెళ్తూ, ఆర్తి, నిన్న నువ్వు బాదం హల్వా చేయమన్నావు కదా, చేశాను, ఎలా ఉందో చెప్పు అని వెళ్ళిపోతుంది. అప్పుడు చరణ్ హల్వా తీసుకొని ఆర్తి తినిపించాలని చేతిలోకి తీసుకుంటాడు. కానీ ఆర్తి, నాకు అది నిన్నటి ఇష్టం, ఇప్పుడు అదంటే నాకు ఇష్టం లేదు, సో నాకు అది వద్దు అని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్తుంది. ఏంటి ఆర్తి ప్రవర్తనలో చాలా మార్పులు కనబడుతున్నాయి. అక్కడ ఉన్నప్పటికంటే
ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా చాలా మార్పు కనిపిస్తుంది. ఎలా అయినా సరే ఆర్తి మనసు మార్చి ఆర్తి సంతోషంగా ఉండేలా చేయాలి అనుకున్నాడు చరణ్. శేఖర్ గారు ఆఫీస్ నుంచి వచ్చాక చరణ్ని చూసి పలకరింపులు అయిపోయాక ఫ్రెష్ అయి వస్తాను అని తన రూమ్లోకి వెళ్ళిపోయారు. వెంటనే ఆర్తి శేఖర్ గారు రూమ్లోకి వెళ్ళి, డాడీ ఇప్పుడు ఏం చేద్దాం? చరణ్ వచ్చినప్పటి నుండి నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నాడు. అతన్ని చూస్తే తను నన్ను బాగా మిస్ అయినట్లు ఫీల్ అవుతున్నాడు, కానీ నాకు అలా ఏం లేదు. ఏం చేసినా నీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ త్వరగా నాకు అతని నుండి ఫ్రీడమ్ కావాలి అని అంటుంది. శేఖర్ గారు, ఇప్పుడే కదా తను వచ్చింది, నేను మాట్లాడతాను, నువ్వేది అనుకుంటే అదే జరుగుతుంది అని అంటారు. శేఖర్ గారు చరణ్తో మాట్లాడుతుంటారు ఆఫీస్ విషయాలు. మెల్లగా శేఖర్ గారు చరణ్తో ఇలా అంటారు, చూడు చరణ్, నాకేదైనా స్ట్రైట్గా మాట్లాడడం అలవాటు. నీకున్న విషయం చెబుతాను. ఆర్తికి నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు. తను నీ నుంచి విడాకులు కోరుకుంటుంది. నువ్వు కూడా తన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడడం లేదు కదా. అది నీకు కూడా మంచిదే. నీ లైఫ్ అంతో ఇంతో ఆర్తి వల్ల నష్టపోయి ఉండవచ్చు. దానికి తగ్గ పరిహారంగా నేను నీకు నా ఆస్తిలో నీకెంత కావాలన్నా ఇస్తాను. విషయం కాంప్లికేట్ చేయకుండా ఆర్తికి డైవర్స్ ఇచ్చేసేయి. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకో అని శేఖర్ గారు అంటారు. ఒక్క నిమిషం అంకుల్, మీకు మీ అమ్మాయికి ఎదుటివారి మనసులో వారి అభిప్రాయంతో ఏం పనిలేదు. నీ కూతురు అడిగిందని నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మా పేరెంట్స్ ద్వారా పెళ్లి కొప్పించారు. ఇప్పుడు నా ఇష్టంతో సంబంధం లేకుండా మీకు నచ్చినట్లు విడాకులు ఇవ్వమంటున్నారు. ఇదెక్కడ న్యాయం? నీ మనిషినే కదా, నాకు కూడా కొన్ని అభిప్రాయాలుంటాయి. అంతా మీ ఇష్టమేనా? మనసులతో ఏ పని లేదా? నేను ఒకసారి ఆర్తితో మాట్లాడాలంటే దానికి శేఖర్ గారు, ఓకే నువ్వు ఆర్తి కలిసి డెసిషన్ తీసుకోండి. చరణ్ ఆర్తి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆర్తి, మీ డాడీ చెప్పేది నిజమేనా? నువ్వు నా నుంచి విడిపోవాలనుకున్నావా? నేను నీకేం తక్కువ చేశాను? నా ఇష్టంతో పని లేదా? ఏదైనా ఉంటే చెప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిస్కషన్ చేయటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు, అర్థం చేసుకో. నీ కడుపులో ఉన్న మన బేబీకి, నీకు కూడా. చరణ్ మాటలకి అడ్డం వస్తూ ఆర్తి, సారీ చరణ్, ఏదో నువ్వు కాదు అన్నావు. పంతం కొద్దీ నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ తర్వాత నీతో నా లైఫ్ నాకు అంత ఇష్టం లేదు. ఇలానే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయటం అస్సలు ఇష్టం లేదు. ఇక నేను నీకు కరెక్ట్ కాదు, నువ్వు నాకు కరెక్ట్ కాదు. సో మనం విడిపోదాం. ఈ భారం నేను చెయ్యలేను అంటూ ఉంటే చరణ్ ఒక్కసారిగా కుప్పగొలిపాడు. ఏంటి ఆర్తి, పెళ్లి జీవితం అంటే మాటలు కాదు, కలుసుండటం విడిపోవటం నిమిషాల్లో తేల్చేస్తారా అంటూ ఇంకా ఆర్తికి ఏది చెప్పబోతూ ఉంటే ఆర్తి విసుగుతో, అసలు నేను అబార్షన్ కూడా చేయించుకోవాలనుకున్నాం అనేసరికి చరణ్ కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చరణ్ నైట్ అసలు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. మార్నింగ్ లేవగానే చరణ్ ఆర్తిని, శేఖర్ గారిని పిలిచి, నేను విడాకులు ఇస్తాను, కానీ డెలివరీ కాగానే నా బిడ్డను నాకు ఇచ్చేయాలి. అంతవరకు ఆర్తి చాలా జాగ్రత్తగా తన హెల్త్ కాపాడుకోవాలి. ఎటువంటి స్ట్రెస్ తీసుకోకూడదు. ఆరోగ్యమైన బిడ్డను కనాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడు చరణ్ వైపు చూసి, విజయ గారు, ఒక్క నిమిషం ఆగు చరణ్, నీతో మాట్లాడాలి అంటూ ఉంటే, ఇక ఏముంది ఆంటీ మాట్లాడడానికి, ఈ ఇంట్లో నా పరిస్థితి మీ పరిస్థితి ఒకటే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆర్తి శేఖర్ గారి వైపు హ్యాపీగా చూస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఆర్తిని డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ చేసి చరణ్కి చెప్తారు. చరణ్ వచ్చేసరికి ఆర్తికి డెలివరీ అయి పాప పుడుతుంది. చరణ్ పాపను తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఒక కవర్ శేఖర్ గారికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆర్తి కనీసం పాపని ఒకసారి కూడా చూడలేదు. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న విజయ్ గారు, దేవుడా నాకు ఇలాంటి బిడ్డనిచ్చావు స్వామి, కనీసం తన కడుపున పుట్టిన బిడ్డని కూడా చూడ్డానికి ఇష్టపడిన తల్లి ఉంటుందా ఈ లోకంలో? చెత్తకుండలో వేసే తల్లి కూడా బిడ్డను చూసుకుంటుంది కనీసం ఒక్కసారైనా. ఇది కనీసం ఆ కోవకు కూడా రాదు. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలి? బంగారం లాంటి భర్తను బిడ్డను దూరం చేసుకుని ఏం ఉద్ధరిస్తుంది ఆ మనసులో బాధపడుతుంది. శేఖర్ గారు ఆర్తి దగ్గరికి వెళ్ళి తన్ని చూసి, బేబీ, చరణ్ వచ్చి బేబీని తీసుకుని వెళ్ళాడు. ఇదిగో డైవర్స్ పేపర్స్పై సైన్ చేసి ఇచ్చాడు. ఇకపై లీగల్గా తనకి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. ఆర్తి మౌనంగా వింటూ డెలివరీ అలసట వల్ల నిద్రపోతుంది. చరణ్ వాళ్ళ ఊరికి తన బిడ్డను తీసుకువెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో తన కూతుర్ని పెట్టి,
జరిగింది అంతా వివరంగా చెప్తాడు. దానికి చరణ్ వాళ్ళ అమ్మనాన్నలు, బాబు, కోడలు ఎలాంటిదో మాకు అర్థమైంది, కానీ ఇలా కన్నబిడ్డను కూడా వదులుకుంటుంది అని అనుకోలేదు. మేము అక్కడ ఉంటే నీకు కోడలికి మధ్య ఏమైనా ఇబ్బంది అవుతుందని ఇక్కడికి వచ్చాం. అంతేకాని ఇలా మీరు విడిపోయి అంటూ బాధపడతారు. దానికి చరణ్, నా తలరాత ఇలా ఉంటే మీరేం చేస్తారు? ఇక నుంచి ఈ ఇంట్లో దాని పేరు దాని మాట వినిపించకూడదు. ఇప్పటి నుంచి మనం నలుగురం మాత్రమే. నా బిడ్డపై దాని తల్లి నీడ కూడా పడకూడదు. ఈ రోజు నుండి నా జీవితం అంతా మీతో మాత్రమే అని అంటాడు. ఆర్తిని విజయ్ గారిని తీసుకుని శేఖర్ గారు విదేశాల్లో ఉన్న తమ వ్యాపారం చూసుకోవడానికి ఇండియా వదిలి లండన్లో సెటిల్ అవ్వడాన్ని నిర్ణయించుకున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి. అలా ఒక 20 సంవత్సరాల తర్వాత, నాన్న ఒకసారి ఇలా రండి అని చరణ్ చెయ్యి పట్టుకొని చూసి, చూడండి మీకు ఇంకా ఫీవర్ తగ్గలేదు. ఇలాంటి టైంలో రెస్ట్ తీసుకోవాలి, కానీ ఈ ఫైల్స్ చూడకూడదని ఆది చెప్తూ ఉంటే కూతుర్ని చూసి, నువ్వు నాతో ఉంటే ఎప్పుడు నేను ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను. చాలా ఇంపార్టెంట్ వర్క్ అమ్మా, తప్పదు, కొంచెం వర్క్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఏం చేసినా నీ బంగారు భవిష్యత్తు కోసమే తల్లి అంటాడు చరణ్. అంతేలే, నా మాట ఎందుకు వింటారు? పేరుకేమో నన్ను బంగారం వజ్రాలు అంటూ మీ మాట మాత్రం చెల్లించుకుంటారు అని ఆద్య అడిగినట్లుగా అంటుంది. దానికి చరణ్, అమ్మో, మా అద్దెకి కోపం వచ్చినట్లు ఉంది అనుకొని, ఈ లోకంలో నాకు నువ్వు, నీకు నేను మాత్రమే కదమ్మా. మరి నీకు ఇలాంటి లోటు లేకుండా చూసుకోవాలి కదా, అందుకే కొంచెం కష్టపడాలి, తప్పదు అంటాడు చరణ్. సారీ నాన్న, తాతయ్య నాన్నమ్మ ఉన్నప్పుడు నీకు జ్వరం వస్తే ఎంత బాగా చూసుకునేవారు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, మరి నేనే కదా ఇప్పుడు మిమ్మల్ని చూడాలి అని అంటూ, సరేలే ఇప్పటి వరకు చేసిన చాలు, ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకుని కాస్త రెస్ట్ తీసుకోండి, నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను అని కాలేజ్కి వెళ్ళిపోతుంది ఆద్య. వెళ్తున్న ఆద్య వైపు చూస్తూ ఉండిపోయాడు చరణ్. ఆర్తితో విడిపోయాక తన జీవితంలో ఇంకెవరికి స్థానం ఇవ్వలేదు చరణ్. ఆర్తి ఎలాంటిదైనా తనే నా భార్య, నా జీవితం మొత్తం నా కూతురి కోసం అని తర్వాత తన తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు చరణ్. సొంతంగా ఒక చిన్న కంపెనీ పెట్టి తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాడు. ఆద్యతో పాటు వ్యాపారం పెరిగింది. కానీ ఎంత ఉన్నా తన ఆద్య కోసం కొంత షేర్ ఉంచుకొని మిగిలిన షేర్స్ అన్ని కార్మికుల కోసం, వారి భవిష్యత్తు కోసం ఉంచాడు. అందులోనే చరణ్కి తృప్తి. చరణ్ మంచితనంతో, తెలివితో బాగా వృద్ధిలోకి వచ్చాడు. తన జీవితం అంతా ఆద్యతో నిండిపోయింది. మెల్లగా ఆర్తి చేసిన గాయాన్ని మర్చిపోయాడు. కొంతకాలం కిందటే చరణ్ అమ్మనాళ్ళు ఒకరి తర్వాత ఇంకొకరు కాలం చేశారు. ఆద్య అప్పుడప్పుడు సరస్వతి అనాథాశ్రమానికి వెళ్తూ అక్కడ ఉన్న పెద్దల్ని, పిల్లల్ని చూసి వాళ్ళతో కొంత సమయం గడిపి వస్తుంది. అక్కడ ఉన్న మేనేజర్ ఆద్యతో ఇలా అంటాడు, అమ్మ ఆద్య, వచ్చే వారం మన ఆశ్రమానికి ఒక దాత వస్తున్నారు. అతనికి సన్మానం చేద్దామనుకున్నాం. నువ్వు ఆ రోజు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలి. అతను తన ఆస్తిలో ఎంతో ఇలాంటి ఆశ్రమాలకు ఇస్తూ కొన్ని ఏళ్ల నుండి ఎంతో మందికి సహాయం చేశారు. అలాంటి వారిని గౌరవించడం మన అదృష్టం. నువ్వు తప్పకుండా రావాలి. చరణ్ గారి మంచితనంతో ఇక్కడ ఎంతో మందికి సాయం చేశారు. వీలైతే చరణ్ గారిని కూడా తీసుకురావాలి, సరేనా అని అంటాడు. ఆద్య తప్పకుండా అని అంటుంది. అనాథాశ్రమం ఫంక్షన్ గురించి చరణ్తో ఆద్య చెప్తుంది. అప్పుడు చరణ్, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి మనసుతో ఎంతో మందికి సమాజ సేవ చేస్తున్నారు అంటే అది చాలా గొప్ప విషయం. తప్పకుండా అతనికి సన్మానం జరిగే రోజు రావడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నేను రాకపోయినా నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వు అని అంటాడు. ఆద్య హ్యాపీగా, డిన్నర్ చేద్దాం రండి నాన్న అని చరణ్ని తీసుకుని వెళ్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి తింటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి నిద్రపోవడానికి వెళ్తారు. ఫంక్షన్ రోజు రానే వచ్చింది. ఆద్య వెంటనే అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి అని అంటూ, మీరు ఎప్పుడు వస్తారు నాన్న అని చరణ్ అడిగితే, మీటింగ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా అక్కడికే వస్తానని ఆఫీస్కి వెళ్ళాడు చరణ్. ఆద్య ఆశ్రమానికి చేరుకొని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి మేనేజర్ హడావిడి పడుతూ, ఆద్య త్వరగా రా అమ్మా, వచ్చేసారా పెద్ద ఆయన, రిసీవ్ చేసుకోవాలి, బొకే తీసుకొనిరా అని పిలుస్తారు. ఆద్య బొకే తీసుకొని కార్ దగ్గరకు వెళ్తుంది. కారులోంచి ఒక పెద్ద ఆయన దిగుతూ ఉంటాడు. మేనేజర్ ఎంతో వినమ్రంగా అతనికి నమస్కరిస్తారు. ఆద్య కూడా ఆ పెద్ద ఆయనకి నమస్కరిస్తుంది. అలానే ఆద్యను చూస్తూ ఉంటారు ఆ పెద్ద ఆయన. అప్పుడు మేనేజర్
ఈ అమ్మాయి పేరు ఆద్య. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇక్కడ వారి అవసరాలు చూసుకుంటూ ఉంటుంది అని పరిచయం చేస్తాడు. ఆద్య ఆ పెద్దాయనకు నమస్కరిస్తూ, మీలాంటి వాళ్ళని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మీ అంత మంచి మనసు అందరికీ ఉండదు. మీ ఆస్తిలో ఎంతో భాగం ఇలాంటి అనాశ్రమానికి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటారంట కదా. ఆ విషయం నాకు తెలిసినప్పటి నుండి మిమ్మల్ని ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేశాను. ఈరోజు చూశాను, చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉంది కనుక మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, అసలే ప్రయాణం చేసి వచ్చారు అని గెస్ట్ రూమ్ వైపు చూపిస్తుంది ఆద్య. ఆ పెద్ద ఆయన ఆద్యను చూసి చాలా సంతోషపడతారు. ఎన్నో ఏళ్లుగా తను పోగొట్టుకున్న సంతోషం ఆద్యను చూస్తుంటే తిరిగి వచ్చినట్లు అనిపించింది. అమ్మ, ఈ హడావిడి తగ్గిన తర్వాత నీతో కాస్త మాట్లాడాలి, ఖచ్చితంగా నాకైతే చెప్పకుండా వెళ్ళకు అంటారు. సరేనని అంటుంది ఆద్య. ఆద్య ఆ పెద్దాయనకు కావలసిన ఏర్పాట్లు చేసి ఫంక్షన్ కోసం అరేంజ్మెంట్ చేయడానికి వెళ్తుంది. ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు ఆ పెద్దాయన ఆద్య వైపు చాలా సంతోషపడుతూ చూస్తూ ఉన్నారు. ఆద్య తన మనసులో అనుకుంటూ ఉంది, ఈ రోజే కదా తనను చూసింది, ఎందుకు ఆయన కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడుతుంది. ఎన్నో ఏళ్ల బంధం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. ఏదో నాతో మాట్లాడాలి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకు అని చెప్పారు, మాట్లాడితే ఏమైనా తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆద్యతో ఆ పెద్దాయన మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన చరణ్ వారిద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు. అతనేంటి ఇక్కడ అనుకొని ఆద్యకు కాల్ చేసి అర్జెంట్ వర్క్ ఉంది, ఇంటికి రమ్మని చెప్తాడు. ఆద్య ఆ పెద్దాయనతో, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నాన్నగారు రమ్మన్నారు, మీరు ఒకసారి మా ఇంటికి రండి అని పిలుస్తుంది. అమ్మ ఆద్య, ఒక 5 నిమిషాలు నేను చెప్పేది పూర్తిగా విను అని తను మాట్లాడుతూ ఉంటాడు. అతనితో మాట్లాడడం పూర్తయిన తర్వాత ఆద్య ఇంటికి బయలుదేరింది. ఇంటికి రావటం ఎంతో బాధగా అనిపించింది ఆద్యను చూస్తుంటే. చరణ్ గమనిస్తూనే ఉన్నాడు ఆద్య ప్రవర్తనని. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు అని అడిగారు. ఆద్య ఏం చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. డిన్నర్కి కూడా రాకుండా ఆద్య రూమ్లోనే ఉండిపోయింది. చరణ్ ఆద్య రూమ్కి భోజనం ప్లేట్ తీసుకుని వెళ్ళాడు. ఆద్య ఫేస్ చూస్తే చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు ఏదో విషయంపై అనిపించింది చరణ్కి. ఆద్య, ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు, నాతో చెప్పకూడదా అని అడుగుతాడు. నాన్న, అమ్మ ఎలా చనిపోయింది అని ఆద్య అడుగుతుంది. దానికి చరణ్, నువ్వు ఇలా అడుగుతావు అని నేను ముందే ఊహించాను అని మనసులో అనుకుని, జరిగింది నీకెప్పటికైనా తెలియాలి అంటూ తనకి ఆర్తికి మధ్య జరిగినవన్నీ చెప్పాడు. ఆర్తి బాధపడుతూ, మీకు అమ్మపైన కోపం లేదా నాన్న అని అడుగుతుంది. అప్పుడు చరణ్, నాకు మీ అమ్మపై కోపం కన్నా నీ భవిష్యత్తు ముఖ్యమనిపించింది. నిమిషాలు డెసిషన్ తీసుకునే వాళ్ళని అప్పటికి కలిసి ఉండడానికి నేను ఒప్పించిన తర్వాత లైఫ్ లాంగ్ మీ అమ్మ ఎఫెక్ట్ నీ మీద పడుతుందని నేను మీ అమ్మ అడిగిన వెంటనే డైవర్స్ ఇచ్చేసి నిన్ను నాకు ఇవ్వాలని కండిషన్ పెట్టాను. నువ్వు పుట్టగానే నేను తెచ్చుకున్నాను. తర్వాత మీ అమ్మ గురించి ఆలోచించడం కూడా మర్చిపోయాను. అప్పుడప్పుడు నువ్వు అమ్మ గురించి అడుగుతూ ఉంటే ఒక్కోసారి ఏం చెప్పాలో తెలియక చనిపోయిందని చెప్పాను. కనీసం అప్పుడైనా నువ్వు అడగటం మానేస్తావని నిన్ను చూసుకుంటూ మా వాదం మర్చిపోయాం. నానమ్మ తాతయ్యలు ఒకసారి మీ అమ్మని కలిసి నీ గురించి చెప్పాలని నాకు తెలియకుండా వెళ్ళారు. కానీ మీ అమ్మ వాళ్ళని కలుసుకోవటం ఇష్టం లేదని చెప్పి పంపిందట. తర్వాత మీ అమ్మని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నలు ఫారిన్ వెళ్ళారని తెలిసింది. ఇక అప్పటి నుండి ఈ రోజు వరకు మీ అమ్మ గురించి ఏమీ తెలియదు. కానీ రోజు ఫంక్షన్ వచ్చిన తర్వాత తెలిసింది. ఈ రోజు నీకు కూడా అన్ని విషయాలు చెప్పాలని అంటూ చరణ్ బాధపడ్డాడు. ఆద్య, సారీ నాన్న, నీ గురించి తెలిసి కూడా ఎందుకు అడిగానంటే కనీసం ఇప్పుడే నా అమ్మ పైన మీ కోపం ఉందా లేదా అని తెలుసుకోవటానికి. మీ ఇద్దరు ఎలా విడిపోయారు అని నాకు 2 సంవత్సరాల ముందే తెలుసు నాన్న. ఒకసారి నానమ్మ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు నానమ్మ నాకు అంత వివరంగా చెప్పింది. ఒకవేళ నేను పోతే నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోమనవరాలా అని అంది. నా కొడుకుని మళ్ళీ చేసుకోమని మేము ఎన్నిసార్లు చెప్పినా నీకోసం చేసుకోలేదు. ఇప్పటి వరకు జరిగింది చాలు. దయచేసి ఈ విషయం ఎప్పుడు నా దగ్గర మాట్లాడకూడదు అని మా దగ్గర మాట తీసుకున్నారు. నీకు ఈ విషయాలని తెలిసాయి అని వాడికి తెలిస్తే బాధపడతాడు. చెప్పకు, నా బిడ్డ జాగ్రత్త అని చెప్పింది. తర్వాత కొన్ని రోజుల్లోనే నానమ్మ మనల్ని వదిలి వెళ్ళింది నాన్న అంటూ తనకు తెలిసింది చెప్పింది. అంతా విన్న చరణ్ అయితే
నువ్వు ఈరోజు ఫంక్షన్లో కలిసిన ఆ పెద్దాయన గురించి కూడా నీకు తెలుసు అనుకుంటున్నా అన్నాడు. దానికి సమాధానంగా ఆది తల ఊపుతూ అవును నాన్న తెలుసు అంటుంది. ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు నాకు తెలియదు నాన్న. ఎప్పుడైతే మీరు ఫంక్షన్కి వచ్చి నాతో మాట్లాడుతున్న ఆ పెద్దాయన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళారో అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అంతలోనే మీరు కాల్ చేశారు ఇంటికి రమ్మని. మీరు వచ్చి వెళ్ళటం నేనే కాదు ఆ పెద్దాయన కూడా చూశాడు. నేను వెళ్తానంటే నన్ను ఒకసారి నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వమని మీ గురించి అమ్మ గురించి మీకు కూడా తెలియని విషయాలు చెప్పాను నాన్నా అని ఆద్య అంటుంది. వాళ్ళ మాటలు నమ్ముతున్నావా ఆద్య అని చరణ్ అంటూ ఉంటే చరణ్ గారు అని పిలుపు విని కిందికి వస్తారు చరణ్ ఆద్య. హాల్లోకి చూడగానే అక్కడ ఉన్న ఆశ్రమం మేనేజర్ సార్ ఆద్యను ఒకసారి కలిసి వెళ్తా అంటే ఈ సార్ను ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటాడు. పర్లేదండి కూర్చోండి అని చరణ్ అంటూ ఉంటే మీరు మాట్లాడుకోండి సార్ నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇంకోసారి మళ్ళీ వస్తాను సెలవు అని అక్కడి నుంచి మేనేజర్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఎందుకు మీరు మళ్ళీ మా జీవితంలోకి వచ్చారు? వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లకుండా మా ఇంటికి కూడా వచ్చారు. మేము ఎలా బాధపడుతున్నామో అని చూసి మీ కూతురికి చెప్పి తన్ని సంతోషపెట్టాలని వచ్చారా అని చరణ్ అంటూ ఉంటే చరణ్ ఒక్క నిమిషం నిన్ను బాధ పెట్టాలని కాదు ఒకసారి తృప్తిగా నా మనవరాల్ని చూసుకుందామని వచ్చాను. అచ్చం ఆర్తిని చూసినట్లే ఉంది. అందుకే అంత ఆరాటం మళ్ళీ చూడాలని అంటాడా పెద్దాయన. ఓహో రోజు మీ కూతుర్ని చూసి మురిసిపోతారు కదా, మళ్ళీ మీరు మురిసిపోటానికి నా కూతురు కూడా కావాలా అని చరణ్ అంటాడు. కాదు చరణ్ ఒకే ఒక్కసారి ఆద్యం చూసి వెళ్దామని వచ్చాను అంటాడు శేఖర్ గారు. ఏంటి ఇదో కొత్త డ్రామానా? నా జీవితం మీకు సరిపోలేదు కదా ఆడుకోవడానికి, మళ్ళీ నా కూతురు కూడా కావాలా అని చరణ్ అంటూ ఉంటే చరణ్ మాటలకి అడ్డు వస్తూ శేఖర్ గారు ఇలా అంటారు. నిజంగా నేను నా కూతురు నీ దగ్గర డ్రామా ప్లే చేశాం. నా కూతురు ఆఖరి కోరిక కోసం. చరణ్ ఆఖరి కోరిక ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు. దాంతో శేఖర్ గారు అసలు జరిగింది అంతా నీకు వివరంగా చెప్తాను అంటూ ఆర్తి ఒకసారి నాకు కాల్ చేసింది మీ పెళ్ళైన 3 నెలల తర్వాత. హాయ్ డాడ్ ఎలా ఉన్నారు అని. అబ్బో చాలా రోజుల తర్వాత నేను నీకు గుర్తు వచ్చాను, నేను నీతో మాట్లాడను అని అడిగినట్లు అన్నాను. ఆర్తి సారీ డాడ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చరణ్ నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. ఇంతకంటే నాకేం కావాలి? ఏదో అత్తయ్య మామయ్య మాట కోసం నన్ను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నన్నుగా ఇష్టపడుతున్నారు. ఇదే నాకు కావాల్సింది. ఒక్కోసారి నిన్ను కూడా మర్చిపోతున్నా డాడ్ అని ఆర్తి చాలా హ్యాపీగా చెప్తుంది. నా ఆర్తి సంతోషం నేను కల్లారా చూడాలి. చెప్పు ఎక్కడ మీట్ అవుదాం అన్నా నేను. వెంటనే తనకెంతో ఇష్టమైన ఐస్ క్రీం పార్లర్లో కలిసాం. అలా నా కూతురు ముఖంలో ఆనందం నాకు చాలా సంతోషం ఇచ్చింది. అక్కడి నుంచి బయలుదేరే టైంలో ఆర్తి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడు నువ్వు ఆఫీస్ వర్క్పై చెన్నై వెళ్ళావు. హాస్పిటల్లో చెక్ చేసి అప్పుడు మాకు తెలిసింది 2 విషయాలు. ఒకటి ఆర్తి తల్లి కాబోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇద్దరు. ఈ విషయం చరణ్కి తెలిస్తే ఎంతో ఆనందపడతారు అని ఆర్తి అంటూ ఉంటే డాక్టర్ ఆర్తి నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, నీకు కొన్ని టెస్టులు చేయాలి అని ఆర్తిని బయటకు పంపిస్తారు. మీకు తెలియని ఇంకో విషయం ఏంటి డాక్టర్ అని శేఖర్ గారు అడుగుతారు. దాంతో డాక్టర్ అదే మీకు ఎలా చెప్పాలి అని తెలియటం లేదు. ఆర్తికి వచ్చిన హెల్త్ ఇష్యూ తన హార్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా తన పల్స్ రేట్ పడిపోవచ్చు. పైగా ఇప్పుడు తనకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎలా అని డాక్టర్ అంటాడు. ఇక్కడ కాకపోతే ఫారిన్కి తీసుకువెళ్తా ఆర్తిని అని శేఖర్ గారు అంటారు. మీరు ఎక్కడికెళ్ళినా చెప్పేది ఇదే. పైగా తను ఉన్న పరిస్థితుల్లో లాంగ్ జర్నీ చేయకూడదు. అబార్షన్ చేయిస్తే ఆర్తి కొంతకాలం ఎక్కువ బతుకుతుంది. లేకపోతే తన లైఫ్ ఇక అంతే, మీరు అర్థం చేసుకుంటారని చెప్పాను. తర్వాత మీ ఇష్టం అని డాక్టర్ అంటాడు. దిగులుగా శేఖర్ గారు బయటకు వస్తారు. కానీ అక్కడ ఆర్తి ఉండదు. ఆర్తి ఎక్కడికి వెళ్ళిందో అని అక్కడ ఉన్న నర్సుని అడిగితే వాళ్ళ హస్బెండ్కి ఏదో చెప్పాలని వెళ్ళింది, మళ్ళీ రాలేదు అని అంటుంది. కొంతసేపటికి విజయ్ గారు ఫోన్ చేసి ఆర్తి ఇంటికి వచ్చింది, మీరు రండి, చూస్తే చరణ్తో గొడవపడి వచ్చినట్లు ఉంది అని అంటుంది విజయ్ గారు. సరే అని శేఖర్ గారు ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళగానే ఆర్తి నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావు నువ్వు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటారు శేఖర్ గారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మీకు చెప్పకుండా వెళ్ళిపోతాను కదా, అప్పుడేమంటారు అని ఒక్కసారిగా బోర్న ఏడుస్తుంది.
ఏంటి ఆర్తి నువ్వు మాట్లాడేది, నాకేం అర్థం కావటం లేదు అని అంటుంటే, నాకంతా తెలిసిపోయింది డాడ్. చరణ్కి కాల్ చేయాలని నేను బయటికి వెళ్ళాను. కానీ నా హ్యాండ్ బ్యాగ్ లోపలే ఉండిపోయింది. నేను బ్యాగ్ కోసం వచ్చినప్పుడు మీరు మాట్లాడిందంతా విన్నాను అని ఆర్తి అంటుంది. నీకేం కాదమ్మా, నేను ఎలాగైనా బతికించుకుంటాను. ప్రపంచంలో ఏ మూలన నేను బతికించే ఛాన్స్ ఉంది అంటే అక్కడికి నేను తీసుకువెళ్తాను. నా ప్రాణాలు నీ మీద పెట్టుకుని బతుకుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది నువ్వు అబార్షన్ చేయించుకో తల్లి. నీ ప్రెగ్నెన్సీతో నీకింకా ప్రమాదం ఎక్కువగానే ఉంది అని అంటారు శేఖర్ గారు. దానికి ఆర్తి అస్సలు, నేను అలా ఎలా చేస్తాను డాడ్, ఈ బేబీ నా చరణ్ ప్రతిరూపం, మా ప్రేమ కానుక, నా ప్రాణాలైనా వదిలేస్తా కానీ నా బేబీని వదులుకోను. నేను మీకెంతో, నాకు నా బేబీ అంతా అని ఆర్తి బాధపడుతుంది. శేఖర్ గారు, ఇంకా లోకం చూడని బిడ్డ మీద నువ్వంత ప్రేమ పెట్టుకుంటే, నిన్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నా, నీకేదైనా అయితే నేనేమైపోవాలి, ఒకసారి ఆలోచించు అని అంటారు. నువ్వేం చెప్పినా నేను వినే స్థితిలో లేను డాడ్, నేను చరణ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లోపలికి వచ్చిన విజయ్ గారు, ఏంటండి అది చరణ్ మీద అలిగి వచ్చిందా, అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది అని అంటారు. శేఖర్ గారు ఒక విషయం ఆలోచించుకొని, ఆర్తి పరిస్థితి విజయ్కి తెలియకూడదు, తెలిస్తే పిచ్చిదైపోతుంది, ఎలాగో నేను బాధపడుతున్నాను, నా బాధ నా భార్యకు కూడా అవసరం లేదు అని మనసులో అనుకుని, ఏముంది చరణ్ మీద ఏదో అలిగి వచ్చినట్టు ఉంది, వాళ్ళు అనుకుంటారు మళ్ళీ కలిసిపోతారు అని అంటారు. ఇంటికి వెళ్ళిన ఆర్తి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగానే ఆర్తి తన అత్తమామలను సూటిపోటి మాటలతో వాళ్ళ ఊరికి వెళ్ళేలా చేస్తుంది. ఆ విషయం వాళ్ళు చరణ్తో చెప్తే చరణ్తో గొడవపడి విడాకులు అడుగుదామనుకుంటుంది. కానీ వాళ్ళు అసలు చరణ్కి ఏం చెప్పరు. ఇక లాభం లేదనుకొని చరణ్ని టార్గెట్ చేస్తుంది ఆర్తి. తన మాటలతో చరణ్ ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేయడం మొదలుపెడుతుంది. అయినా కూడా చరణ్ ఆర్తిని నచ్చెప్పాలని చూస్తాడు. కానీ ఆర్తిని ఏమి అండు. ఇంకా అక్కడే ఉంటే తన హెల్త్ ప్రాబ్లం చరణ్కి తెలిసిపోతుందని ఇక చరణ్ని తన మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంది ఆర్తి. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆర్తి తల్లి కాబోతుందని చరణ్కి తెలిసి తని బాధ పెట్టేలా ఉండకూడదు అని ఆర్తి ఎన్ని అంటున్నా మౌనంగా ఉండిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత చరణ్ ఆర్తిని పుట్టింటికి పంపిస్తాడు డెలివరీ కోసం. ఆ టైంలో చరణ్ ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆర్తికి కూడా తోడు ఉండాలి కదా అని. అప్పుడే విజయ్ గారికి అనుమానం రాకుండా శేఖర్ గారు ఆర్తి మాట్లాడుతూ ఉంటే, అదే నిజమని విజయ్ గారు కూతురు అల్లుడి నుండి విడాకులు కోరుకుంటుంది. తండ్రి కూతురు కాపురం నిలబెట్టాలి కానీ ఆయన దగ్గరుండి వాళ్ళని విడదీస్తున్నారు అని బాధపడతారు. చరణ్ ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ఆర్తిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే శేఖర్ గారు, ఆర్తి విడాకులు తీసుకోవాలనుకుంటుంది అని చరణ్ మనసు బాధపడేలా మాట్లాడి చరణ్ తనంతట తనే విడాకులు ఇస్తా అని అక్కడి నుండి వెళ్ళేలా చేస్తారు. చరణ్ వెళ్ళిపోయాక ఆర్తి తండ్రిని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఎందుకమ్మా, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కదా, అయినా చరణ్ని బాధ పెట్టి సాధించేది ఏముంది, చరణ్కి అసలు విషయం చెప్పటం మంచిది అని అంటారు శేఖర్ గారు. అందుకు ఆర్తి, వద్దు డాడ్, అసలు విషయం తెలిస్తే చరణ్ పిచ్చివాడవుతాడు, నేను ఇలా చేస్తే కనీసం నా బిడ్డకి తండ్రి అయినా ఉంటాడు, లేకపోతే చరణ్కి ఏమైనా అయితే నా బిడ్డ తల్లిదండ్రులు లేనిదవుతుంది, ఇలా అయినా ఉంటే నా పైన కోపంతో మళ్ళీ పెళ్లి చేసుకుని నన్ను మర్చిపోయి సంతోషంగా ఉంటాడు అని అంటుంది ఆర్తి. అలాంటి పరిస్థితుల్లోనే ఆర్తి తన ప్రాణం పణంగా పెట్టి ఆదికి జన్మనిస్తుంది. అదృష్టవశాత్తు డెలివరీ టైంలో ఆర్తి పల్స్ మరీ పడిపోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు డాక్టర్ గారు. తన బిడ్డని డెలివరీ రూమ్లోనే చూసుకుని, నీకు జీవితాంతం ప్రేమని పంచలేని ఈ అమ్మని క్షమించు అని ప్రేమగా తన బిడ్డతో చెప్పుకుంటుంది. చరణ్ వచ్చాడని తెలిసి శేఖర్ గారిని పిలిచి తన బిడ్డను అప్పగిస్తుంది. ఆర్తిని రూమ్కి షిఫ్ట్ చేశాక విజయ్ గారు, ఒకసారి అయినా నీ బిడ్డను చూడవే, ఆ పసిదాన్ని ముఖం చూస్తే అయినా నీ మనసు మారుతుందేమో అని అంటారు. కానీ ఆర్తి, డాడ్, చరణ్ బిడ్డని చరణ్కి అప్పగించండి, నాకు చూడవలసిన అవసరం లేదు, నాకు కావాల్సింది డైవర్స్ పేపర్స్ పైన సైన్ మాత్రమే అని అంటుంది. అందుకే విజయ్ గారు ఆర్తిని తలుచుకుని బాధపడతారు. శేఖర్ గారు బిడ్డని చరణ్కి ఇచ్చి చరణ్ ఇచ్చిన పేపర్స్ తీసుకుని ఆర్తి దగ్గరికి వెళ్తాడు. తర్వాత కొన్ని రోజుల్లోనే ఆర్తి పరిస్థితి చేయి దాటిపోతున్న సమయంలో విజయ్ గారికి అసలు నిజం తెలిసి
హార్ట్ అటాక్ వస్తుంది. ఎలానూ కొంచెంగా ప్రమాదం తప్పి కొన్నాళ్ళ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు విజయ్ గారు. అందుకే నీకు ఆర్తి విషయం చెప్పలేదు అని బాధపడతారు శేఖర్ గారు. ఇంత భారం మనసులో ఎలా దాచుకున్నారు మీరు అని విజయ్ గారు ఆర్తిని శేఖర్ గారిని అడుగుతుంది. అందుకు ఆర్తి తన బిడ్డకి ఏమైనా అవుతుందని తెలిస్తే ఏ తల్లి ప్రాణం మాత్రం తట్టుకుంటుందమ్మా, అందుకే నీకు చెప్పలేదు. కానీ వీలైనంత త్వరగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను. మనం ఇక్కడే ఉంటే ఆ విషయం చరణ్కి తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టమంతా వృధా అవుతుంది అని అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన వాచ్మెన్, సార్ ఆర్తి అమ్మగారిని చూడ్డానికి చరణ్ సార్ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు, బయట ఉన్నారు, ఏం చెప్పాలి అని అడుగుతాడు. చెప్పడానికి ఏం లేదు, నాకు వాళ్ళని కలవటం ఇష్టం లేదని చెప్పు అని ఆర్తి వాచ్మెన్కి చెప్పి పంపిస్తుంది. వాచ్మెన్ చెప్పిన మాట విని చరణ్ తల్లిదండ్రులు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఆర్తి పరిస్థితి బాలేక ఇక్కడి నుండి లండన్కి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆఖరి మాటగా ఎప్పుడైనా చరణ్ మీకు కనపడి నిజం చెప్పమంటే చెప్పండి నాన్న, నేను పెంకిదాన్ని కానీ చెడ్డదాన్ని కాదు అని ఆర్తి చెప్పిన మాట కూడా చెప్తూ ఇదే జరిగిన విషయం చరణ్ అని శేఖర్ గారు చెప్తారు. అంతా విన్న చరణ్ ఒక్కసారిగా బోర్న విలిపించాడు. ఎన్నో ఏళ్ల నుండి తన మనసులో ఉన్న వేదన అంతా ఈరోజు కన్నీటి రూపంలో బయటికి వచ్చింది. తన తండ్రిని ఎప్పుడు అలా చూడని ఆద్య భయపడిపోయింది. ప్లీజ్ నాన్న, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఓదారుస్తూ ఉంది. కాసేపటికి నార్మల్ అయిన చరణ్ మరి అత్తయ్య గారు అని అడగ్గా ఆర్తిపోయిన కొన్నాళ్ళకే తను కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను ఒంటరిగా ఉండలేక ఆశ్రమాలు చారిటీ పేరుతో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఇన్నాళ్ళకి ఇక్కడ నా ఆర్తి రూపంలో ఉన్న ఆద్యం చూశాను అని అంటారు శేఖర్ గారు. నేను కూడా ఆద్యం చూసుకుంటూ మెల్లగా తన భవిష్యత్తు కోసం నా గురించి కూడా ఆలోచించే టైం ఉండకూడదు అని అలా అయినా ఆర్తి జ్ఞాపకాల నుంచి బయటపడాలని అనుకున్నాను. కానీ ఆద్యం చూస్తుంటే నాకు ఆర్తినే కనపడేది. ఎంత కాదు అనుకున్న ఆర్తిని నేను పెళ్లి తర్వాత మనసారా ప్రేమించాను. ఆర్తిని నా జీవితం అనుకున్నాం. అందుకే ఆర్తి నుండి విడిపోయినా కూడా నేను నా జీవితంలోకి ఇంకొకరికి స్థానం ఇవ్వలేదు అని చరణ్ అంటాడు. అంతా వింటున్న ఆద్య తన తల్లిని తలుచుకుని తన తాతగారి దగ్గరికి వచ్చి మీరు నిజంగా చాలా గ్రేట్ తాతయ్య అని అంటుంది. తాతయ్య అన్న మాట వినగానే శేఖర్ గారు ఇంకోసారి పిలువమ్మా, ఈ పిలుపు నా జీవితంలో వింటానని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఆద్య తాతయ్య మీరు అమ్మ కోసం ఎంతో బాధని మనసులోనే దాచుకున్నారు. మీలాంటి నాన్న దొరకటం అమ్మ అదృష్టం. అంతేకాదు మా నాన్న కూడా మీలాంటి వారే. తన జీవితం అంతా నా కోసం మాత్రమే కేటాయించారు అని అంటూ ఉంటే చరణ్ శేఖర్ గారు ఇద్దరు ఒకేసారి నీలాంటి పిల్లలుంటే ఏ తండ్రికైనా ఏం గుర్తుకు రాదు ఆద్య అని అంటారు. ఓకే ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అని నేను ఒప్పుకోవాలంటే ముందు మనం అంతా కలిసి డిన్నర్ చేయాలి. అసలు నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది ఆద్య. శేఖర్ గారు చరణ్ ఆద్య కలిసి భోజనం చేస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత శేఖర్ గారికి చరణ్కి ఇద్దరికి తృప్తిగా భోజనం చేసినట్లు అనిపించింది. ఆద్యలో తన ఆర్తిని చూసుకుంటూ శేఖర్ గారు కూడా చరణ్తో పాటు అక్కడే ఉండిపోయారు. చరణ్ కోరిక మేరకు సమాజంలో తల్లితో పాటు సమానంగా తండ్రికి గుర్తింపు రాకపోవచ్చు, మన నీడైనా ఒక్కోసారి మనకు కనపడదు. కానీ ప్రతి తండ్రి తన బిడ్డని అనుక్షణం నీడలో కాపాడుకుంటాడు. ఎవరో ఒకరు రాక్షసంగా తన బిడ్డల జీవితాన్ని నాశనం చేయవచ్చు. అంత మాత్రాన అందరు తండ్రులు ఒకే కోవకు చెందరు. చందమామలో కూడా మచ్చ ఉంటుంది, అయినా కూడా అది అందంగా ఉంటుంది. అలానే ఎంతోమంది తండ్రులు తమ జీవితాన్ని తన పిల్లల భవిష్యత్తుల కోసం, వాళ్ళ సంతోషం కోసం నిరంతరం శ్రమిస్తూ తమ పిల్లల నవ్వులతో తమ కష్టాన్ని సైతం ఇష్టంగా మార్చుకునేవారు ఉంటారు. అలాంటి ప్రతి తండ్రికి ఈ కథ అంకితం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.